భగవంతుడు కోపికా బృందంతో నీ వాకిలో రాసలీలా నృత్యం చేశాడు. నువ్వు ఏకరాతపై నిలబడబట్టి నిలబడిపోయావు. నీ పేరు చిరస్థాయిగా నిలవడానికి పాండురంగనామం ధరించి ఈ ప్రదేశాన్ని పంటలు పొడవని పుణ్యక్షేత్రంగా అనుగ్రహించి ఆశీర్వదించాడు. భగవంతుని మీద ఎంత అధికారం ఎలా సంపాదించవయ్యా పుండరీక? నేను నా తల్లిదండ్రులు దైవాలుగా భావించి సేవ చేశాను. భగవంతుడు వచ్చి పిలిచిన వారి సేవ వదిలిపెట్టలేదు. తల్లిదండ్రుల సేవ చేసేవాడిని భగవంతుడు తానే తల్లి తండ్రి బాదుకుంటాడు. అందుకే నామస్మరణ చేస్తూ తల్లిదండ్రుల సేవ చేయి. నీ సాయిని తప్పగా ఆదరిస్తాను. తల్లికి ఇచ్చిన మాట కోసం భక్తి సాయి పుట్టపర్తులకు షిరిడిగా, ఒక వారణాసిగా, ఒక తిరుపతిగా మార్చలేదా? అవును పుండరీక, నువ్వు చెప్పింది నిజమే. మా స్వామికి